ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ మహాసరస్వతి నమః. శ్రీదేవి భూదేవి సమిత శ్రీ అష్టాముఖ గండ భేరుండ బండవానాలాగ్ని జ్వాలా లక్ష్మీనరసింహస్వామికి జై. శ్రీ ఏకాదశ శ్రీ ఆంజనేయ స్వామికి జై. ప్రియాత్మ బాంధవులారా, మీ అందరికీ నమస్కారాలు. నా పేరు అంకారావు. మా మిస్సెస్ నాగమల్లేశ్వరి, ప్రణవ్, ఇంకో బాబు శ్రీ జ్యోతిరాదిత్య. ఒక చిన్న దోషం ఉండటం వల్ల భాస్కర్ రెడ్డి గారని గాయత్రి పరివార సభ్యులు వారు ఈ క్షేత్రానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకురామని చెప్పారు. వారి యొక్క ఆదేశానుసారం, గురువుల యొక్క సూక్ష్మ సంరక్షణ ఆదేశానుసారం మేము ఈ యొక్క క్షేత్రానికి వచ్చాం. రావడం వెంటనే చూడటానికైతే భౌతికంగా అయితే ఏమీ లేదు, కానీ ఆధ్యాత్మికమైన దృష్టితో చూస్తే మాత్రం అద్భుతమైనటువంటి ప్రకంపనాలు వచ్చేసినాయి. ఎందుకంటే ముందు దీనికి చిన్న ఉదాహరణ, రాగానే భూదేవికి మనం శాంతి చేయాలి. ఆ భూమాత యొక్క అనుగ్రహం ఉంటేనే మనం అన్ని పనులు జరుగుతాయి అన్నట్టుగా కారు వచ్చి ఆగింది. కారు దిగాం. 2 డబ్బాలు పాలు తీసుకొచ్చాం. దాంతో అనుకోకుండా ఒక పాల కవర్లో నుంచి దానంతరం అదే ధారాపాతంగా కారిపోయి ఇక భూమి అంతా కూడా శుద్ధి అయిపోయింది. అంటే భూశుద్ధి జరిగిపోయింది ముందు. అంటే మేము రావటం మాకు ఎన్నిటువంటి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉందో అదంతా కూడా అమ్మవారు ఆ పాల రూపంలో ఆమె అభిషేకం చేసుకుంది. చక్కగా తీసుకొని రాగానే అనుకోకుండా ఏం చేయాలో కూడా ఆలోచన లేదు. బట్ ఇక్కడ రాగానే అన్నీ కూడా సమకూరిపోయినాయి. ఆ స్వామి మా దగ్గర ఉండి ఇలా చేయించుకోవాలని చెప్పి అనుకున్నాడే. మరి రాత్రికి తెచ్చుకున్నాం అన్ని వస్తువులు. ప్రత్యేకించి మేము ఏదో ఒక ప్రణాళిక అంటూ ఏం లేదు. వచ్చి ఆ స్వామికి ఇలా చేపిద్దామా అంటే అలాంటి పూజారులు ఉంటారు, వాళ్ళ చేత చేపిద్దాం అనుకున్నాం. బట్ అనుకోకుండా 108 సార్లు హనుమాన్ చాలీసుతో స్వామిని అభిషేకించడం, ఏకాదశి రుద్రంతో మరియు పురుషయుక్తం శ్రీ సూక్తంతో అదే రుద్రం అంటే నమ్మక చమకలతో శ్రీ సూక్తం పురుషయుక్తంతో స్వామివారిని అభిషేకించటం, క్షీరాభిషేకం, సుగంధ అభిషేకముతో చేసుకొని ఆయన మా చేతుల మీద చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. తర్వాత వస్త్రాలంకరణముతో ఆ స్వామి తన చక్కగా ఆయనకి ఏ విధంగా అలంకరించుకోవాలో ఆయన చేత మా చేతులు కేవలం మా చేతులు ఉపయోగించుకొని ఆయన చేయించుకున్నాడు. ఎంతో పూర్వజన్మ సుకృతం. అద్భుతమైనటువంటి స్థితి ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదని మిమ్మల్ని మొట్టమొదటిసారికి నేను కూడా ఏమంటున్నాను. ఇక్కడ ఈ ఏకాదశ రుద్రులైతే ఉన్నాం, కానీ ఏకాదశ ఆంజనేయ స్వామి మొట్టమొదటి చూడటం మాకు అంత అదృష్టంగా ఉంది. అందుట్లో స్వయంగా మా చేతుల మీద మేము చేసుకోవడం కాబట్టి మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. దీనికి ఈ యొక్క క్షేత్రం గురించి చెప్పినటువంటి మా భాస్కర్ రెడ్డి గురు గారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఈ క్షేత్రం రాగానే అమ్మవారిని చూసాం. అమ్మగారిని ఎప్పుడో చూసినటువంటి ఏదో మరి ఏ జన్మలో చూసామో మరి ఏమో ఆమెతో మాకు ఎంత లింక్ ఉందో తెలియదు. బట్ చూసినటువంటి మాకుతో బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా మాకు అనిపిస్తుంది. విచిత్రం అంటే మరి అది ఆ యొక్క అనుగ్రహం మరి ఏమో ఏదో అసలు అంటే ఫస్ట్ టైం చూసాం. ఎంతవరకు ఆమెను ఎప్పుడు చూడలేవు, బట్ ఎక్కడో చూసాం. ఆమెతో అనుభవం ఉందేమో అన్నటువంటి ఫీలింగ్ అయితే బాగా వచ్చేసింది. అదేవిధంగా అష్టముఖ గండ బేరుండ బడబాణాల జ్వాలా లక్ష్మీనరసింహస్వామిని చాలాసార్లు అయితే చూసాం. ఫస్ట్ ఈ పదంతో కూడినటువంటి గండబేరుండ అష్టముఖ బడవానాల జ్వాలా లక్ష్మీనరసింహ అంటే చాలా అద్భుతంగా ఉంది. మొట్టమొదటి చూసాం. కానీ విశేషమైనటువంటి స్థితి భౌతిక కళతో చూస్తే ఏం గమనించదు, బట్ ఆధ్యాత్మికమైనటువంటి ఆ కన్నులతో చూస్తే అద్భుతమైనటువంటి గురువు యొక్క ప్రకంపనాలు ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి. గురువు యొక్క చేతనత్వం కూడా ఉంది. ఈ యొక్క ప్రతి యొక్క కనకనాన ఆయన యొక్క చేతనత్వం కనబడుతుంది. ఆయన యొక్క సాధన సంపత్తి కూడా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ. ఎందువల్లంటే ప్రతి విషయంలో కూడా ఇక్కడ చూసినటువంటి ఆ క్రమశిక్షణ, విధి విధానము, నిస్వార్థ చింతన అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క వచ్చినటువంటి వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళందరూ వాళ్ళే పూజ చేయించుకొని వెళ్ళాలి, వాళ్ళు సంతృప్తులై వెళ్ళాలి అని చెప్పి అమ్మ యొక్క సంకల్పం చూశారు. అది ఇంకా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను సంతృప్తిగా ఉన్నాను. టీచర్ని, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని, గుంటూరు పత్తిపాడులో నేను టీచర్ చేస్తున్నాను. మేడం గారు జిల్లా పరిషత్ హై స్కూల్లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తున్నారు. సారీ జిల్లా పరిషత్ ఆఫీస్. బాబు ఫైనల్ ఇయర్కి వచ్చాడు, అయిపోతుంది. ఉద్యోగ వేటలో 2 బాబులు, ప్రణవ్ బిట్టు ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ అయిపోయింది, దాదాపుగా అయిపోతుంది. ఉద్యోగ వేటలో రెడీగా ఉన్నాడు. స్వామి అనుగ్రహం కోసం వచ్చాం. అదేవిధంగా చిన్న బాబు ఐఐటి భువనేశ్వర్లో ఎలక్ట్రికల్ చదువుతున్నాడు.
వారు కూడా ఈ స్వామి వారి కృపా కటాక్షాలు మాకు ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మా శ్రీమతి, మాకు మా కుటుంబం సభ్యులందరికీ కూడా ఈ క్షేత్ర దేవతలందరూ కూడా మాకు పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నిటి మించి వాళ్ళ కృపా కటాక్షాలు మాపై ఉండాలని చెప్పి కోరుకుంటూ సదా మీ సేవలో సంతోషం. థ్యాంక్ యూ. సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవ్వం. చాలా చాలా మీరు తెచ్చిన స్వామి వారికి మీరు నన్ను అడిగారు, అమ్మా ఏంటని, మీరు పూజకి ఏం కావాలో, మీరు ఏం తెచ్చుకోవాలనుకుంటున్నారో అవన్నీ తెచ్చుకోండి అని నేను అన్నా. మీరు తెచ్చిన వాటిని ఏం తెచ్చారు ఏమిటని చూసుకుని నేను ఆ పాలకాట్ల దగ్గర నుంచి మొదలైందా కాదు, రేపు నవంబర్ అంటారు కానీ వాళ్ళ పునర్వసు నక్షత్రం స్టార్ట్ అయింది, శ్రీరామనవమి చేంజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ అభిషేకం తప్పదని అప్పుడప్పుడు తీసుకునే నిర్ణయం. అదే ఇన్ని కూడా మాకు ఈ కూడా వస్త్రం అనుకోలే, తెలియకుండా ఇంట్లో ఉంది, క్షణంగా తీసేసుకున్నప్పుడు అప్పుడప్పుడు చాలా సంతోషం. అన్ని ఆయన దగ్గర నుండి చేయించుకున్నారు కదా బాబు. మీ అబ్బాయి అయితే మళ్ళీ కాల పిల్లాడు కాబట్టి బాబు ఏమన్నా 2 మాటలు చెప్తే వింటాయి. నాన్న చూడగానే క్షేత్రం నాకు సంతోషం, ఎన్ని చాలా హ్యాపీగా ఉన్నాను. ఇట్లాంటి ఈరోజు పొద్దున కూడా నిద్ర లేచే వరకు కూడా నేను అసలు వస్తున్నానని కూడా నేను అనుకోలేదు. అసలు నిన్న రాత్రి కూడా వెళ్తున్నామని కానీ నాకేం తెలియదు. పొద్దున్నే సడన్గా లేచేసరికి నేనే వీళ్ళు కూడా చెప్పలేదు, నేనే తలస్నానం చేశాను. ఎందుకు చేశాను, తలస్నానం చేసి రెడీ అయ్యేసరికి ఇంక వెళ్ళిపోదాం అన్నారు. ఎక్కాను. అసలు ఏంటి ఏం తెలియకుండా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం నేను అభిషేకం చేయడం నాకు తెలిసినంత వరకు చాలా బాగా అనిపించింది. ఇంకా విశేషం ఉంది, మీరు కట్టుకున్న వస్త్రంలో అది కూడా అసలు ఏ ప్రిపేర్ అవ్వకుండా నేను నార్మల్గా ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చేసాను. అనుకోకుండా ఈ పై వస్త్రం ఎక్స్ట్రా తెచ్చాడు, అది నా కోసం కూడా కాకుండా ఏదో పొరపాటున ఎక్స్ట్రాగా వచ్చేసింది, అది తెచ్చేసాడు. కింద పంచేం స్వామివారి శేషవస్త్రం అన్నారు. సో అన్ని కుదిరేసినాయి అలాగా, నాకే తెలియకుండా. తప్పకుండా మా ఫ్రెండ్స్కి ఇంకా గుళ్ళు అంటే చాలా ఇంట్రెస్ట్. అలాంటిది ఇంకో ఈ ఫోటో పెడితే ఖచ్చితంగా ఎక్కడ అని అడిగి మరి వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి కార్యక్రమాలు చేయించండి, చక్కగా ప్రచారం చేయండి. నేను కోరుకుంటున్నానంటే ఇవాళ మనం చేసిన అభిషేకంది కానీ స్వామివారి ఫోటో కానీ ఉంది కదా, అది మీరు స్టేటస్ లో పెట్టండి. తప్పకుండా లో పెడితే మీ ద్వారా కనీసం 100 మంది అన్నా ఉంటారు కదా మీ స్టేటస్, 100-200 మంది ఉంటారు, వాళ్ళందరూ చూస్తారు. మంచిది బాబు అనుకోని ఇదన్నమాట. నేనేంటంటే చిన్న వయసు కదా, ఇంత కుదురుగా ఉంది, నువ్వు చేస్తావా అని నాకు కొద్దిగా అనిపించింది. కానీ చాలా మంచిగా నిలబడి నువ్వు చేయటం అనేది కూడా సంతోషించదగ్గ విషయం. ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.